భారతదేశం పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదిక మీదనే నిలదీసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్రదాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిచిపోయాయని మండిపడింది. మా అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా తేల్చి చెప్పింది. జెనీవా వేదికగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతుంటే ఇటీవల సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్, టర్కీ లేవనెత్తడం, మానవ హక్కుల అణచివేత జరుగుతుందని నోరు పారేసుకున్న నేపథ్యంలో ఈ ఆరోపణలకు భారత్ ధీటుగా బదిలిచ్చింది. రైట్ టు రిప్లై అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ తాజాగా మాట్లాడుతూ పాక్ తీరుని తీవ్రంగా ఎండగట్టారు. భారత్పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేము చెప్పేది ఒకటే, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఆ దేశానికి ఎట్లాంటి హక్కు లేదని స్పష్టం చేశారు. 2023 ఆగస్టులో పాకిస్తాన్లోని జరన్వాలా నగరంలో మైనార్టీలపై దారుణమైన దాడులు జరిగినాయి. 19 చర్చిలను తగలబెట్టారు. 89 క్రిస్టియన్ నివాసాలను కాల్చేశారు. అట్లాంటి వాళ్ళు మానవ హక్కుల గురించి ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాకిస్తాన్ తడిచిపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ప్రభుత్వం విఫలమైంది. అట్లాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కడిగి పారేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అలియాస్ తుర్కియా మీదన భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్ మాటలకు వంత పాడుతూ తుర్కియా కూడా మా దేశ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా అనుచిత వ్యాఖ్యలకు వాళ్ళు దూరంగా ఉంటారని విశ్వసిస్తున్నామంటూ స్పష్టంగా తేల్చి చెప్పారు.